ఏజెన్సీలు ఉన్న విభాగాలను వాళ్ళు సమన్వయం చేయడంలో ప్రభుత్వంగా మీరు విఫలమవుతారు, అందుకని పనులు జాప్యం జరుగుతున్నారు. ఈ మొహాలకి అంతకంటే విమర్శించడం ఇంకోటి లేదు. అంటే భారత సైన్యాన్ని వాళ్ళు ఇన్సల్ట్ చేస్తుండ్రా, ఇండియన్ నేవీ కమాండోస్ ఇన్సల్ట్ చేస్తుండ్రా, బార్డర్ రోడ్స్ ఆల్రెడీ ఇన్సల్ట్ చేస్తున్నారా? అందరూ ఒక యూనిఫైడ్ కమాండోస్, అందరూ కూడా ఒక యూనిఫైడ్ కమాండ్లో సమర్థవంతంగా పనిచేసి ముందుకు పోతున్నాము. మీలా ఫామ్ హౌస్లో పండుకునేది లేదు, మీలాగా మరి రోజు జేబులు నింపుకొని కార్యక్రమాలు చేసేది లేదు. హరీష్ రావు సలహా అవసరం లేదండి. హరీష్ రావు కంటే 100 రెట్లు అనుభవం ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. ఆయన ఏదో వచ్చి అంత నాకు తెలిసినట్టు ఎంత మట్టి తీయాలి, ఏడ కన్వేయర్ పెట్టి పెట్టాలి, ఏం టెక్నాలజీ పెట్టాలి, ఆయన సలహా అవసరం లేదు. ఆయన సలహా ఉండి సరిగ్గా పనిచేస్తే ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తి చేయాల్సింది. వదిలిపెట్టిపోయి ఈరోజు ఉచిత సలహాలు అవసరం లేదని చెప్పండి వాళ్ళకి. కలవడానికి వస్తే మీరు టైం ఇవ్వలేదని చెప్పి వెళ్ళిపోయారు కదా సార్. వాళ్ళకి కలిసి దేనికి? వాళ్ళు పొలిటికల్ డ్రామా కోసం వచ్చిండ్రు, ఆ పొలిటికల్ డ్రామా చేసుకొని పోయినరు. ఇది నేను ఒక బాధ్యత గల ఇరిగేషన్ మినిస్టర్ చెప్తున్నా, తెలంగాణలో ఇరిగేషన్ శాఖని నాశనం చేసి నీళ్ల కోసం కాదు, జేబులు నింపుకోవడానికి కేసీఆర్ హరీష్ రావు పనిచేసిండ్రు. ఎక్కడన్నా ఆయకడ తీసుకొచ్చిండ్రా? ఎక్కడన్నా ప్రాజెక్ట్ పూర్తి చేసిండ్రా? ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? దేవాదులు ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదు? సీతారాం సాగర్ ఎందుకు పూర్తి చేయలేదు? కట్టిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది? సిగ్గుండాలి మాట్లాడడానికి. సార్ నిన్న మీరు 2 days టైం బాండ్లో పూర్తి చేస్తామన్నారు ఆపరేషన్, మళ్ళీ 3 రోజులు అంటారు. ఏమైనా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏమైనా ఎదురైతే? చూడు బాబు, నిన్న 2 days అన్నా, మీరు 2 to 3 days అంటున్నా. నీకేమన్నా డెడ్ లైన్ పెట్టాలనా? దాంట్లో మీకేమన్నా ఇంకా ఇబ్బంది అంటే నేనేమంటున్నా, ఇట్ ఈస్ ఏ న్యాచురల్ యాక్సిడెంట్. ది డెబ్రీ అండ్ ద మిషన్, ఇదైతే టనల్ బోరింగ్ మిషన్ వెనక భాగం తీసేయబడుతుంది. సో 1 day or 2 days or 2.5 days the work is on full swing. Okay, thank you. ఇంకొక చిన్న విషయం సార్, ఇప్పుడు అక్కడ జరుగుతున్న సంబంధించి ఎప్పటికప్పుడు విజువల్స్ వస్తున్నాయి కదా, కనీసం డిపిఆర్ ద్వారా అక్కడ జరుగుతున్న ఆపరేషన్ మాకు సరైన ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఎవరైనా ఒకటి ఏంటంటే విషయం ఏంటంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు లైవ్ పెట్టాలి, ఏం చెప్పడానికి మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే సరే, అక్కడ బేసికల్గా అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, నేషనల్ ఎక్స్పర్ట్ వచ్చి పనిచేస్తున్నారు. అక్కడ కొంత వాళ్ళ పని ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే అక్కడికి ఎంట్రీ రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. విజువల్స్ ఇస్తే మేము లైవ్ ఇచ్చుకోవడానికి విజువల్ తీసుకుంటాం. కిందకి వెళ్ళాం సరే, నేను ఐ విల్ టాక్ టు ది కన్సర్న్డ్ అఫీషియల్స్ అండ్ ట్రై టు సాల్వ్ ఇట్. టెక్నికల్ ఎవిడెన్స్ చిన్న డౌట్స్ మిమ్మల్ని అడగలేదు చాలా ఎక్కువ. No, see, why are you concerned about technical deep inside what is it? Misinformation is there, sir. To conquer the misinformation, we need to get. See, one thing I can tell you. ఒక్కొక్కరు సార్ ప్లాస్మా కట్టని ఒకరు రాస్తారు, అట్లా ఉంటుంది కదా, మనం దాన్ని కంట్రోల్ చేయాలి. మొత్తం భారతదేశంలో మోస్ట్ కాంప్లికేటెడ్ టనల్ యాక్సిడెంట్ ఇది. ఓకే, ఇది వాళ్ళందరూ కూడా దేశంలో వేరే చోట పనిచేసి వచ్చిన వాళ్ళు. ఓకే, రెండోది, ఇన్ని ఏజెన్సీసు, ఇంత కాంపిటెన్సు, ఇంత ఎక్స్పీరియన్సు, ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దేశంలో ఎక్కడ కూడా ఒక టనల్ యాక్సిడెంట్లో ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒకే యూనిఫైడ్ కమాండ్లో పనిచేసిన దాఖలాలు లేవు. ఇటువంటి చోట వచ్చి వాళ్ళు సెల్ఫ్లెస్గా వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తూ పనిచేస్తుంటే ఎవరో వచ్చి ఉచిత సలహాలు ఇవ్వడం ఇది సరైన విషయం కాదు. ఇది వీళ్ళ